ఈ రెండవ బ్రాహ్మణం 4వ అధ్యాయంలో మొదటి బ్రాహ్మణంలో 6 గురువుల ద్వారా విన్నది జనకుడు యాజ్ఞవల్కుడికి చెప్పాడు. అవి అసంపూర్ణములని, అవి పూర్తిగా వాటి పేరు, ఆశ్రయము, తర్వాత సంస్థానం. సంస్థానం అంటే ఆధారం, మూలం, ఎక్కడి నుంచి వచ్చాయి అని ప్రతిష్ట, అవన్నీ చెప్పాడు. 6 సార్లు కూడా ఈయన ఆవలిస్తా అన్నాడు. ఆయన గారు పూర్తిగా శిక్ష ఇస్తే కానీ, పూర్తిగా నొప్పుతుగుతుడైతే కానీ, మా నాన్నగారు తీసుకునేవారు కాదంటే నేను కూడా తీసుకున్నాను. వాళ్ళ నాన్నగారి పేరు రాలేదు, యాజ్ఞవల్కుడు. ఆ తర్వాత జనకుడు సింహాసనం నుంచి దిగి ఆయన కాళ్ళ మీద పడి, ఈ విదేహ రాజ్యము నేను అంతా నేను సమర్పించుకుంటున్నాను అన్నాడు. సింహాసనం నుంచి దిగాడు కనుక దీన్ని కూర్చోబెట్టే సింహాసనం, దాని గురించి చెప్తాను ఇక్కడ. జనకోహ వైదేహ పూజ్యాదుపసర్పన్నువాచ నమస్తేస్తు యాజ్ఞవల్క్య హనుమాచాదీతి సాహోవాచ యథా వై సామ్రాట్ మహాంతమధ్వానం ఏష్యన్ రథం వా నాభం వా సమాదదీత సమాదదీత దదీత రెండవ దకారం మహాప్రాణం చెప్పకూడదు. దదీత ఏవమేవ ఏతాభిరుపనిషద్భిః సమాహితాత్మా అస్తి ఏవం వృందారక ఆజ్యః ఏవం వృందారక ఆజ్యః సన్ అధీత వేదః ఉక్తోపనిషత్తః ఇతో విముచ్యమానః వగమిష్యసీతి నాహం తద్భగవన్ వేద యత్ర గమిష్యామీతి అథవైతే అహం తద్వక్ష్యామి యత్ర గమిష్యసీతి బ్రవీతు మే భగవానితి. బ్రవీతు, నువ్వు నాకు చెప్పు. ఆ జనకుడు విదేహరాజు సింహాసనం నుంచి దిగి నమస్తే అస్తు భగవాన్ యాజ్ఞవల్క్య, నీకు నమస్కారము, ఇప్పుడు నన్ను శాసించు అంటున్నాడు. ఇంతవరకు నీకు ఎవరైనా ఏమైనా చెప్పారంటే చెప్పారన్నాడు, ఇప్పుడు శాది మాంసామంటే నాకు ఆ బ్రహ్మోపదేశం చెయ్యి. సాహోవాచ సామ్రాట్ యథా వై సామ్రాట్ మహాంతమధ్వానం ఏషత్. ఎవరైనా సామ్రాట్ అంటే సామంతుడి నుండి రాదు, అటువంటి వాడు పెద్ద దోవలో పోతూ రథము కాని నావని కాని ఆశ్రయిస్తాడు. సమాధి ఏవమేవ ఏతాభి ఉపనిషద్ది సమాహితాత్మ. ఈ ఉపనిషద్ వాక్యాలన్నీ విని నీ మనస్సు సమాహితమైనది, అత్యంత సమాహితం. తరువాత ఏవం వృందారక ఆజ్య, నువ్వు ఆజ్య అంటే చాలా తక్కువన్నవాడు, తర్వాత వృందారక అంటే అంతగా పూజింపబడుతున్నావు. ఏవం వృందారక ఆజ్య సన్, నువ్వు పూజింపబడుతున్నావు.
తర్వాత నీ దగ్గర బాగా అర్థం అధీత వేద, వేదాలని చదివారు. ఉక్త ఉపనిషత్ అంటే అధీత వేదము కాకుండా ఉపాధం కూడా నువ్వు చేసావు. ఉపనిషత్ ఇతో విద్యమాన కనుక నీకు ఉపనిషత్ జ్ఞానం ఉంది, ఉపాసనన్నీ చేశావు కనుక ఈ శరీరం పోతే నువ్వు ఎక్కడికి పోతావు? ఇతో విద్యమాన కోగమిషతి అంటే జనకుడు అంటే నాకేమి తెలియదు. నాహం తద్భగవన్ మేధేతు గమిష్యామి అథ వై తే అహం తద్వక్ష్యామి. అందుకని నీకు అది నేను చెప్తాను. ఎక్కడికి వెళ్తావు అంటే చెప్పండి అన్నాడు. దీనికి ఏమంత భాష అక్కర్లేదు కదా, రావాలా? భాషం కాదు అంటే ఇందులో ఏమంత ఇంపార్టెంట్ ఉండదని అనిపించట్లేదు. సారీ, ఇందోహవై నామేశ నెక్స్ట్ మంత్ ఇందోహవై నామేశ యోయం దక్షిణో అక్షన్ పురుష తం. ఇంద్రుడు పరమాత్మ, అదే అది ఇంపార్టెంట్. ఇందోహవై నామ, ఇందోహవై నామ ఏష యోయం దక్షిణే అక్షన్ పురుష, యోయం దక్షిణే అక్షన్ పురుష తం వా ఏతం ఇంద్రం సంతం, తం వా ఏతం ఇంద్రం సంతం ఇంద్ర ఇత్యాచక్షతే, ఇంద్ర ఇత్యాచక్షతే పరోక్షేణైవ హి, పరోక్షేణైవ హి, పరోక్షేణైవ పరోక్షేణైవ పరోక్షక్రియా ఇవ హి దేవాః, పరోక్షక్రియా ఇవ హి దేవాః ప్రత్యక్షద్విషః. ప్రత్యక్షద్విషః. వాళ్ళ పేరుతో తినగా పిలిస్తే వాళ్ళు దాన్ని ద్వేషిస్తారు. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, గురువు గారు, మండలేశ్వర్ గారు, మహంత్ గారు, ఫలానా చోటికి అధిపతి, పీఠాధిపతులు ఉంటారు. జగద్గురువు గారు, జగద్గురువులు, బ్రహ్మాండ గురువులు. అలా చెప్పినట్లయితే వాళ్ళు సంతోషిస్తారు. అదే విధంగా ఈ దేవతలు కూడా ఇంద్రుడవై నామ ఏషయోయం దక్షిణే అర్థం పురుష. ఈ కుడి కన్నులో ఉన్నటువంటి పురుషుణ్ణి ఇంద్రుడు అంటారు. అక్షన్ పురుష తంబా ఏతం ఇంద్రం సంతం ఇంద్ర ఇత్యాక్షన్. వాడి పేరు ఇంద్ర అయినప్పటికీ వాడి పేరేమిటి? ఇంద్రుడు. ఇంద్రుడినే ఇంద్ర అంటారు. పరోక్షైనవై పరోక్ష క్రియా దేవా, పరోక్ష ప్రియులు, ప్రత్యక్ష ద్వేషులు. ప్రత్యక్ష పేరుతో పిలిస్తే వాళ్ళు దాన్ని ద్వేషిస్తారు. ఇందోహవై నామ ఇంద్ర ఇది ఏవం నామ ఎస్ చక్షుర్వై బ్రహ్మ. ఇంత ముందు చెప్పాడు. ఏది ఆ జనకుడికి ఉపదేశించే దాంట్లో అందులో చక్షుడు బ్రహ్మ అని చెప్పారు. చక్షుర్వై బ్రహ్మ ఇది పురోక్త ఆదిత్యాంతర్గత పురుష. అదేమిటి? ఆదిత్యుడిలో ఉన్నటువంటి పురుషుడు. సా ఏషయోయం దక్షిణి అక్షం అక్షిని విశేషేణ వ్యవస్థిత. ఆ ఆదిత్యులో ఏ చైతన్య పురుషుడైతే ఉన్నాడో వాడే ఈ కుడి కన్నులో ఉన్నాడు. సజ సత్యనామ, వాని పేరేమిటి? సత్యం. కన్నులతో చూసింది సత్యం అవుతుంది, చెవులతో వినేది అబద్ధం అవ్వచ్చు, అసత్యం అవ్వచ్చు. అందుకనే చాలా కట్టేస్తాను. మాకు గుర్తుందా? గుర్తు కదా? ఒక అదే పాయింట్ ఇక్కడ పక్కన కూర్చోబడదా? నేను మర్చిపోయి వాడు ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక కషాయి వాడు పెద్ద కత్తి తీసుకుని వెనకాల పరిగెత్తుతున్నాడు. ముందు ఆవు పరిగెత్తుకుంటూ పోతుంది. ఆ ఆవు పరిగెత్తుకుని పోతున్నప్పుడు ఈ ఆవు ఏం చేసిందంటే, ఈ ఋషి గారు ఎక్కడైతే కూర్చున్నాడో వాడు ఆశ్రమం లోపల వెళ్ళిపోయింది పరిగెత్తుకుంటూ. ఇప్పుడు కొద్దిసేపట్లో కషాయ వాడు వచ్చాడు.
ఆ కషాయం వాడు వచ్చినప్పుడు ఋషిని అడుగుతారు, అయ్యా ఇలా వచ్చిందా? ఇది చూశాడు. ఇప్పుడు చెప్తే వాడు ఆమె చంపుతాడు. ఆమె చెప్పిన పాపం ఇది చెప్తుంది. చెప్పబోతే ఇదే వింటాడు, ఇదే చెప్పట్లేదు అనుకుంటాడు. అందుకని ఆయన తెలివిగా ఏం చేశాడంటే, నాయన చూసేవి చెప్పవు, చెప్పేవి చూడవు అన్నాడు. వీడు ఎవరు పిచ్చేవాళ్ళని వాడిపోతా ఉంటాడు. అంటే చూసేవి చెప్పవు, చెప్పేవి చూడవు. అందుకని చెవులతో ఏదైతే వింటామో అది అబద్ధం అవుతుంది. ఆ విధంగా సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. అప్రియమైనటువంటి సత్యాన్ని చెప్పకూడదు. అందుకని ఉన్న వాళ్ళు ఏంటంటారు, చావు కబురు అది. తప్ప ఏక పురుషం దీప్తి గుణత్వా ప్రకాశ స్వరూపుడు. అందుకని ప్రత్యక్షం నామ అస్య ఇంద ఇది తం ఇంధం సంతం ఇంద్ర ఇత్యాచక్షతే. వాని పేరు ఇంధం, కానీ వాడిని ఇంద్రుడు అంటూ ఉంటారు. పరోక్షేణ విద్వాంస ఆచక్షతే అంటే ఎవరు? జ్ఞానం. యస్మాత్ పరోక్ష ప్రియాయ వహి దేవ ప్రత్యక్ష ద్వేష. ఆ పరోక్షమైన పేరుతో చెప్తేనే వాళ్ళు దేవతలు బాగా సంతోషిస్తారు, కానీ ప్రత్యక్ష నామంతో పిలిస్తే వాళ్ళు ద్వేషిస్తారు. ఏ చిత్తం వైశ్వానరం ఆత్మానం సంపన్నోసి అంటే ఈ విధంగా చెప్పినప్పుడు ఆ జనకుడిని సంబోధిస్తున్నాడు. జనకుడితో చెప్తున్నాడు. ఎవరు? యాజ్ఞవల్కుడు. నాయన, నువ్వు ఆ వైశ్వాన ఆత్మని పొందావు. సంపన్నోసి వైశ్వాన పొందావంటే నువ్వు ఉపాసన చేసి ఆ వైశ్వానర ఆత్మతో ఒకటయ్యావన్నమాట. అప్పుడు వాడు అడిగాడు, మరి శరీరం పోయిన తర్వాత ఎక్కడికి పోతావు అని అడిగాడు కదా, దాని జవాబు చెప్పాలి. ముందేమిటి చెప్పాడు? ఈ ఉపాసనలు ఇవన్నీ చేసి నువ్వు ఆ వైశ్వానుడితో ఒకటయ్యావని చెప్తారు. అదే ఏతద్వామే అక్షిణీ పురుష ఏతద్వామే అక్షిణీ పురుష రూపం అథ ఏతద్వామే అక్షిణీ పురుష రూపం ఏషాస్య పత్ని విరాట్ తయోరేష సంస్థావో ఏషో అంతర్హృదయాకాశో అథ ఏనయోరేతదంతం అంతం అన్నమచ్చ ఏతదన్నం ఏషో అంతర్హృదయే లోహిత పిండో అథ ఏనయోరేతత్ ప్రావరణం యతేద అంతర్హృదయే జాలాకమివ అథ ఏనయోరేషా శుచిః సంచరణీయా ఏషా హృదయా భూత్వా నాడిః నాడి ఉచ్చరతి యథా కేశः సహస్రదా భిన్నః ఏవం అస్య ఏతాహితా నామ నాడ్యో అంతర్హృదయే ప్రతిష్ఠా భవంతి ఏతాభిర్వా ఏతద్ ఆశ్రవత్ ఆశ్రవతి తస్మాదేశ వివిద్ధాహారతరః
ఇవైవ భవతి ఇవైవ భవతి అస్మాత్ శరీరాదాత్మనః. అస్మాత్ శరీరాదాత్మనః. ఈ వామము అంటే ఎడం కన్ను. ఎడం కన్నులో ఏ పురుషైతే ఉన్నాడో ఏష అస్య పత్ని, అది వానికి భార్య, విరాటాత్మ స్త్రీ పత్ని. విరాట్ తయోరేష సంస్థావో, ఆ రుద్దు ఉండేది ఎక్కడ? సంస్థావ అంటే లేకపోతే ఈ ఇద్దరు కలిసేది ఎక్కడ అంటే హృదయంలో. అంతర్హృదయ ఆకాశ ఏనియో రేతది అన్నం. అది వీళ్ళ ఇద్దరికి కూడా అన్నం అన్నాడు. అన్నం అంటే భోగ్యస్థానం అనుకుంటారు. భోగ్యస్థానము చూద్దాం భాషలో. తరువాత ఏషదంతర్హృదయ లోహితం, ఈ హృదయము మాంసపిండము, అది ఎర్ర రంగులో ఉంటుంది. మాంసపిండో లోహిత పిండో అత ఏనియో రీత ప్రావరణం. ఈ మాంసపిండం ఉంది, దీని చుట్టూ నాడులన్నీ ఉంటాయి కనుక ప్రావరణం. ఏతయో ప్రావరణం అంటే వాళ్ళిద్దరు హృదయంలో ఉన్నప్పుడు బయట వాళ్ళకి చుట్టూ ఉన్నది ఏమిటి అంటే ఏదైతే ప్రావరణం. ఏతద్ అంతర్హృదయ జాలాకమివ అత ఏనియో రేషా శృతి. మన జల్లెడు ఉంటుంది, జాలాకం అంటే జల్లెడులా ఉంటుంది. ఏషో శృతి అదే మార్గము. సంచరిణి యా ఏష హృదయా దూర్వా నాటి ఉచ్చరతి. ఈ హృదయం నుంచి ఒక నాడి బయటకు వస్తూ ఉంటుంది. ఈ నాడులు ఎలా ఉంటాయి? యథా కేట శాస్త్ర భిన్న. ఈ వెంట్రుక వస్తే వెంట్రుకని తిన్నగా 1000 భాగాలు కనుక చేసినట్లు ఎంత సూక్ష్మంగా ఉంటే అంత సూక్ష్మంగా ఉన్నాయి. ఏవం అస్య ఈత హిత నామనాద్య, ఇక్కడ హితపే హితము అనే పేరు కూడా ఉంది. అంతర్హృదయంలో ప్రతిష్ఠిత భవంతి. ఏతాభిర్వా ఏతద్ ఆశ్రవ, దీనిలోనే ఆ అన్నరసము తిరుగుతూ ఉంటుంది. ఆశ్రవ తస్మాదేశ ప్రవృత్త ఆహారం, అందుకనే అత్యంత సూక్ష్మ ఆహారం తీసుకుంటోంది అంటారు. ఇహైవ భవతి అస్మా శరీరాదాత్మన. ఇదంటే ఈ లోపలే, శరీరం లోపలే ఇదంతా జరుగుతూ ఉంటుంది. అత ఏతద్ వామే అక్షని పురుష రూపే పురుషం ఏష అస్య పత్ని. ఎడంకంగా ఉన్నది ఆ విరాట్ పురుషునికి పత్ని. యత్వం వైశ్వానరమాత్మానం సంపన్నోసి, ఆ విరాట్ పురుషుని ద్వారా నువ్వు ఏకత్వాన్ని పొందావు. తస్య అస్య ఇంద్రస్య, ఇంద్రుడు అంటే ఇక్కడ పరమాత్మ అని చెప్పాలి. అందుకనే తస్య ఇంద్రస్య అక్షిణీ పురుష రూపం ఏష అస్య పత్ని. భోక్తు భోగ్య ఏష పత్ని అంటే కుడికడిలో ఉన్నవాడు భోక్త, ఇది అనగా భోగ్యం పత్ని. విరాట్ అన్నం భోగ్యత్వాదేవా, ఆ విరాట్ పురుషుడికి ఈ అన్నము. అందుకని అన్నమే భోగ్యం. అన్నం అంటే ఇక్కడ భోగ్యం. తదేతద్ అన్నం చ అర్థాత్ ఏకం మిథునం స్వప్నే. స్వప్నములో ఆ భోక్త, ఈ భోగ్యం అన్నము రెండు ఒకటే మిథునము. కథం తయోరేష ఇంద్రాణ్య ఇంద్రశతీష సంస్థావ సంభూయ, ఆ ఇంద్రానితో ఆ ఇంద్రుడు కలిసినప్పుడు ఎంత సంస్థవం కుర్వాతే, ఇద్దరు కలిసి ఉంటారో అన్యోన్యం సయేష సంస్థావ. కోసౌ ఏమిటది? ఏ ఏషో అంతర్ది ఆకాశం, హృదయంలో ఉన్నటువంటి ఆకాశమే. అంతర్హృదయ హృదయస్య మాంసపిండస్య మధ్య, ఈ మాంసపిండంలో మధ్య ఉన్నటువంటి ఆకాశము అదే వీళ్ళిద్దరు కలిసినటువంటి స్థానం. అత ఏనియో ఏతద్ వక్షమానం అన్నం భోజ్యం స్థితి హేతు. ముందు చెప్తారు ఏదైతే వీళ్ళకి ఆ వీళ్ళిద్దరు తినే భోజ్యం ఏదైతే ఉందో. కింద
ఏషు అంతర్హృదయ లోహిత పిండ. ఈ హృదయంలో లోపల ఎర్ర పిండం ఉంది. లోహిత ఏష పిండాకారాపన్నో లోహిత పిండ. అది ఎర్రనేది పిండాకారంలో ఉంది కనుక. అన్నం జగ్గం వేద పరిణమతే స్థూలం తద్ అధోగచ్చతి. అన్నము చాంద్రోగ్యంలో 3 అని చెప్పారు. స్థూలం బలం ద్వారా పోతుంది, ఆ మధ్యమ భాగం అన్నరసం అవుతుంది, సూక్ష్మ భాగము మనసుని పుష్టి చేస్తుంది. అందుకని మనం ఎలాంటి అన్నం తింటే ఆ విధంగా మనసు మారుతూ ఉంటుంది. ఆ అన్నం యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికే శాస్త్ర శ్రవణము, ఉపాసన, జపము, ధ్యానము ఇలాంటి చేస్తూ ఉండాలి. లేకపోతే అదో భక్తిని నిర్దేశిస్తుంది. లోహిత పిండు లోహిత పిండాకారాపన్న లోహిత పిండి అన్నం చేద్దాం లేదా పరిణంతే స్థూలం తదులోగచ్చతి. అన్య తత్ పునర్ అగ్నినా పశ్చిమానం లేదా పరిణమతే. ఏదైతే సూక్ష్మ భాగమో అది మళ్ళీ అగ్ని ద్వారా ఉడికి పశ్చిమానం 2 భాగాలు. ఈ మధ్యము రజస లోహితాది క్రమేణ పాంచభూత పిండం శరీరం ఉపచిన్నది. అన్నరసము, రక్తము, తర్వాత కొవ్వు, మాంసము, ఎముకలు మధ్య తేజస్సు. దీని ద్వారా శరీరాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది. ఇవో అనిష్టో రస ఏష లోహిత పిండ ఇంద్రస్య లింగాత్మన ఉదయమిథుని భూతస్య. ఏదైతే కనిష్ట భాగం ఉందో ఆ రసమే ఈ లోహిత పిండు. ఇంద్రస్య లింగాత్మనో హృదయమిథుని భూతస్య. లింగ స్వరూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏకీభవించిన స్థానంలో ఉంటుంది. యం తైజసం ఆచక్షతే. ఎందుకంటే సూక్ష్మ శరీర అభిమానం ఏమిటంటారు? తైజస ఆత్మ అంటారు. తైజసం అని ఏదైతే చెప్తామో సా తయోర్ ఇంద్రాణ్యో హృదయ మిథుని భూతయో సూక్ష్మాసు నాడీసు అనుప్రవిష్ట. వీళ్ళిద్దరూ కూడా సూక్ష్మమైన నాడులో ప్రవేశించారు. ఆ సూక్ష్మ నాడులో ప్రవేశించి ఉంటారు. ఇది హేతుర్భవతి ఉండడానికి. ఏతదుచ్యతే అథ ఏదయోరేతద్ అన్నమితి. అందుకనే ఆ ఇద్దరికి ఇది అన్నం ఉన్నారు. కించాన్య ఇంకా ఉందిగా. అథ ఏదయోరేతద్ ప్రావరణం. ఈ హృదయానికి చుట్టూ ఉన్నటువంటి నాడు అది వాళ్ళకి ప్రావరణము. ప్రావరణం అంటే బయట ఉన్నటువంటి ఆవరణం. వేష్టనము అంటారు సంస్కృతంలో. భుక్తులకు స్వపతోస్య ప్రావరణం భవతి. తినేటువంటి వాడు తర్వాత నిద్రపోయేటువంటి వాడు కూడా ఒక ఆవరణం ఉంటుంది. లోకే తత్సామాన్యుని కల్పించేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా లోకంలో ఏదైతే సామాన్యంగా కనిపిస్తుందో అదే ఇక్కడ చెప్తోంది శుద్ధి. కీర్తరిహ ప్రావరణం తదేతద్ అంతరదే జాలాటమివ అనేక నాడీ చిత్ర బహుళత్వా జాలాటం. నెలెలా ఉంటుందని చెప్పారంటే అనేకమైనటువంటి చిత్రాలు ఉన్నాయి, కన్నాలు ఉన్నాయి కనుక. అది ఏది ఎవరేష శుద్ధి మార్గ సంచరతో అనయా ఇది. ఇది మార్గము. ఈ మార్గములో సంచరిస్తూ స్వప్నాన్ జాగరిత దేశ ఆగమన మార్గ. ఆ స్వప్నం నుంచి జాగ్రత్తలోకి వస్తాడు. ఆ మార్గం ఏమిటి? కాసాసుని యా ఏషా హృదయాద్ హృదయదేశాద్ ఊర్ధ్వమభిముఖి సతి ఉచ్యరతి నాడి. హృదయ దేశం నుంచి ఒక నాడి పైకి వస్తుంది. తస్యాహ పరిమాణం నిజముచ్యతే. అది ఎంత ఉందంటే లోకే కేశ. కేశ అంటే మన తల్లో ఉన్నటువంటి వెంట్రుకలు. కేశ ఒకటే. కేశ అంటే అది ఇంటి బహువచనం. అందుకని కేశ అంటే విసర్గం ఉందని అది ఏకవచనం అనుకో. కేశ సదా భిన్నో అత్యంత సూక్ష్మో భవతి. సూక్ష్మాసి దేహ సంబంధిన్యో హితా నామహిత ఇత్యేవం చాత. అత్యంత సూక్ష్మనాడులు దానికి హితానామని పేరు. నాట్య చాచ్య అంతర్హృదయే మాంసపిండే ప్రతిష్ఠిత. ఆ మాంసపిండ హృదయంలో అవన్నీ ఉన్నాయి.
హృదయా విప్రరూఢాస్తా నేను నుంచి బయలుదేరుతాను. సర్వత్ర కదంబ కేసరవ కదంబ పుష్పం ఉంటుందే, గుండ్రంగా ఉంటుంది, దానికి కేశాలు అన్ని వైపులా ఉంటాయి. లోపల బ్యాడ్మింటన్ మంచిగా ఉంటుంది, పైన తెల్లతెల్లది కేశాలు ఉంటాయి, కదంబ అంటారు. సర్వత్ర కదంబ కేసరవ ఏతాభిః నాడీభిః అత్యంత సూక్ష్మాభిః. ఆ కదంబాని కేసరాలన్నట్టుగా ఈ నాడులు అత్యంత సూక్ష్మమైనవి. ఏతత్ అన్నం ఆస్రవ ఆ నాడులో మనం తిన్నటువంటి అన్నరసము ప్రవహిస్తూ ఉంటుంది. గచ్చత్ ఆస్రవతి గచ్చతి తదేతత్ దేవతా శరీరం అనేన అన్నేన దామభూతేన. ఈ దేవతా శరీరం ఆత్మదేవుడు అన్నాను కదా, అందుకని ఈ దేవతా శరీరము యథోక్త అన్న వ్యాప్తి ఆశ్రయ ప్రత్యక్ సమీపతరవర్తి అధ్యాత్మ దేవతానా భాగాధికరణానాం శరీరం లింగాగ్నం. దేవత అన్నారు ఎందుకంటే అది లింగ శరీరము, అందుకని దేవత అని చెప్పారు. ఈ తదేతద్ దేవతా శరీరం అనేన అన్నేను ఆ లింగ శరీరము ఈ అన్నరసము ద్వారా దామభూతేన దేవుడి కట్టేటువంటి తాడు దామభూతేన ఉపచీయమానం తిష్టతి. ఆ సూక్ష్మ శరీరము ఈ నాడుల్లో ప్రవేశించేటువంటి అన్నరసం ద్వారా వృద్ధి పొందుతూ ఉంటుంది. అది వృద్ధి. అందుకని ఉపవాసం చేసిన తర్వాత కళ్ళు చూడడానికి కానీ చెవులు ఉండడానికి కానీ ఒక రోజులోనే అన్ని అవుట్ అయిపోతాయి. తస్మాత్ యస్మాత్ స్థూలేన అన్నేన ఉపజిత పిండం ఇదంతో దేవతా శరీరం లింగం సూక్ష్మేన్ అన్నేన ఉపజితం తిష్టతి. సూక్ష్మం రసం ద్వారా ఇది వృద్ధి పొందుతూ ఉంటుంది. పిండోపతీయ గణం అపి అన్నం ప్రవివిక్తమేవ. ఇది సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరాన్ని పోషిస్తున్నప్పటికీ అవి ప్రవివిక్తమేవ అంటే ఈ అన్నం సూక్ష్మే. మూత్ర పురుషాది స్థూలం అపేక్ష లింగ స్థితికరం అన్నం అపి సూక్ష్మతరం. అంతకన్నా కూడా ఈ మూత్ర పురుషాలు స్థూలాలు కదా, దానికి పోల్చి చూస్తే ఈ లింగ శరీరానికి ఉండడానికి కొంచెం సూక్ష్మంగా కావాలి, దానికన్నా ఇది అత్యంత సూక్ష్మము. అథ ప్రవివిక్తాహార పిండ సూక్ష్మాహారాన్ని తీసుకుంటూ ఉంటాం. తస్మాత్ ప్రవివిక్తాహారాన్ని ప్రవివిక్తాహారతర ఏవ లింగాత్మ. సూక్ష్మం కన్నా సూక్ష్మమైనటువంటిదే ఈ లింగ శరీరం తీసుకునేటువంటి అన్నము. అస్మాత్ శరీరమేవ శారీరం అంటే శరీర లోపల తస్మాత్ శారీరం ఆత్మనో వైశ్వానరా తేజస సూక్ష్మాత్ న ఉపదితో భవతి. ఆత్మనో వైశ్వానర, ఆత్మ అంటే శరీరం, ఆ వైశ్వానరుడు విరాట్ స్వరూపుడు, వారి కన్నా తేజస సూక్ష్మాత్ నా ఉపదితో భవతి. ఈ సూక్ష్మ శరీరం ఆ స్థూల శరీరాన్ని పోషించదు. నా నకారం లేదు. ఆత్మను వైశ్వాన తేజ సూక్ష్మ అన్న ఉపదితో భవతి. సూక్ష్మాత్ నా ఉపదితో అనాత్మం చేయదు, అలా చేయదు. సూక్ష్మ అన్న ఉపదితో భవతి. ఈ వైశ్వానరుడి కన్నా తేజస ఆత్మ సూక్ష్మమైన అన్నము ద్వారా పోషింపబడుతున్నది. సూక్ష్మ అన్న ఉపదితో భవతి. తస్య ప్రాచీ దిక్ ప్రాంత్య ప్రాణాః దక్షిణాదిక్ దక్షిణే ప్రాణాః ప్రతీచీదిక్ ప్రత్యంచ ప్రాణాః
ఉదీచీది పుదంచ ప్రాణాః ఊర్ధ్వది ఊర్ధ్వ ప్రాణాః అవాచీది అవాంఛ ప్రాణాః సర్వదిశః సర్వాదిశః సర్వే ప్రాణాః సయేష నేతి నేతి ఆత్మా అగ్రహ్యో నహి గృహ్యతే అశీర్యో నహి శీర్యతే అసంగో నహి సజ్జతే అసితో న వ్యథతే న రిష్యతే అభయం వై జనక ప్రాప్తోసీతి ఓవాచయాజ్ఞవల్క్యః సహోవాచ జనకో వై దేహో అభయం త్వా గచ్చతాత్ యాజ్ఞవల్క్య యో నో భగవన్నభయం వేదయసే నమస్తే అస్తు మే విదేహాయమహమస్మి. తస్య ప్రాచీ దిక్ ప్రాచ్య ప్రాణః, ఎవడైతే ఆ వైశ్వానరుని కానీ దర్శనుని కానీ తాదాత్మ్యాన్ని పొందాడో వాడి ప్రాణాలు. తస్య ఇక్కడ సయేషు దేవుడు ప్రాణాన్ని విజయమాన వాడి ప్రాచీ దిక్ ప్రాచ్య ప్రాణః అంటే ఇక్కడ పూర్వ దిశలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ సూర్యుడి కిరణాలు అవి వీటిలో ఉన్నటువంటి ఈ హృదయ శరీరంలో ఉన్న నాడుల్లో ప్రవేశించేటువంటి అన్నసారం వాటన్నిటికీ ఏకత్వాన్ని చెప్తున్నారు. ప్రాచీది ప్రాచ్య ప్రాణాః, అవి పూర్వ దిశలో ఉన్నటువంటి ప్రాణములు అదే విధంగా అన్ని దిశలో ఉన్నవి అని చెప్పి ఆఖరికి సర్వాదిశ సర్వా ప్రాణ, అన్ని దిక్కులో అన్ని ప్రాణాలు ఉన్నాయి సమస్త ప్రాణం. ఆ తర్వాత సయేష నేతి నేతి ఆత్మ అని చెప్పి అగృహ్య, అది గ్రహించబడదు ఇంద్రియాలతో, నహి శీర్యతే. ఇవన్నీ ముందు కూడా చెప్పాను కదా, అది బంధన రహితము. తర్వాత అది నశించదు. తర్వాత అవయవం లేవు దానికి, తర్వాత దేంతోనూ సంబంధం లేదు. ఇలాంటివన్నీ చెప్పారు అని చెప్పి మళ్ళీ అప్పుడు యాజ్ఞవల్కుడు అంటాడు, నువ్వు అభయపదాన్ని నువ్వు పొందావు అంటే జనకుడు కూడా అంటాడు, జనకో వైదేహో అభయంగా రచిత, నీ కూడా అభయపదం దొరకనని చెప్పి యో నువ్వు భగవన్ అభయం వేదేసే, ఏ భగవంతుడా నువ్వు మాకు అభయపదాన్ని తెలియజేస్తున్నాను, నమస్తే అస్తు, నీకు నమస్కారము, ఇమే విదేహ అయమహమస్మి, ఈ విదేహ రాజ్యము నేను నీకు శరణాగతులను నీకు అర్పిస్తున్నాను అంటాడు. ఎప్పుడు చూద్దాం. సయేష హృదయబోధ తైజ సూక్ష్మభూతేన ప్రాణేన విద్రియమాన, హృదయ తాదాత్మ్యాపన్న హృదయభూత తైజస, ఆ తైజస ఆత్మ అంటే సూక్ష్మ శరీరం కానీ సూక్ష్మభూతేన ప్రాణేన విద్రియమాన, ఆ సూక్ష్మమైనటువంటి ప్రాజ్ఞాత్మ ద్వారా ప్రాణేన ప్రాణం ద్వారా ఇక్కడ ధరించబడింది. ప్రాణాయ భవంతి, ఇక్కడ సూక్ష్మభూతము అన్నాం. సూక్ష్మభూతం అంటే ఇక్కడ తైజసం కూడా విద్రియమాన, ప్రాణేన విద్రియమాన, ప్రాణయే భవంతి అంటే ఈ సూక్ష్మ శరీరము కూడా ఆ కారణ శరీరం ద్వారా
ఉంటోంది, ధరించబడింది. ప్రాణశబ్దేన జ్ఞాత ప్రత్యేగాత్మ ప్రాజ్ఞం దొరికింది. ఇక్కడ ప్రాణం ద్వారా చూడండి, టీకాలో చెప్పారు. ప్రాణశబ్దేన అజ్ఞాత ప్రత్యేగాత్మ ప్రాజ్ఞం దొరికింది. తస్య అస్య విదుష. మొట్టమొదట విరాట్ చెప్పాడు, తర్వాత సూక్ష్మ శరీరం చెప్పాడు. ఆ సూక్ష్మ శరీరం దేని ద్వారా ధరించబడి ఉండదు అది. తస్యాస్య విదుష క్రమేణ వైశ్వానర తేజసం ప్రాప్తస్య. ఆ విరాట్ నుంచి తేజస్ అంటే సూక్ష్మ శరీరం. హృదయాత్మానం ఆపన్న హృదయంలో వచ్చాడు కదా. హృదయాత్మనస్య ప్రాణాత్, హృదయంలో ఉదయం నుంచి ప్రాణాత్మనాపన్నస్య ప్రాచీది ప్రాంచ ప్రాగత ప్రాణాన. ముందు వైశ్వానరుడి నుంచి సూక్ష్మ శరీరంలోకి వచ్చాడు, ఆ సూక్ష్మ శరీరం నుంచి మనసులోకి వచ్చాడు, మనసు నుంచి ప్రాణాల్లోకి వచ్చాడు. ఆ ప్రాణాలు దిశలో ఉన్నాయి. తథా దక్షిణ, తథా ప్రతీచి, ఉదీచి, ఊర్ధ్వాది, అవాచి కింద సర్వాది సర్వే ప్రాణం. ఏవం విద్వాన్ క్రమేణ సర్వాత్మకం ప్రాణాత్మత్వేన ఉపగతో భవతి. ఇది ఇంపార్టెంట్. ఈ విధంగా అన్ని వైపులా అన్ని దిక్కుల్లో ప్రాణాలు ఉన్నాయి అని చెప్తే దాని అర్థం ఏమిటి? ఈ విధంగా వాడు చింతన చేస్తూ క్రమక్రమముగా వాడు అన్ని దిశల్లో ఉన్నటువంటి ప్రాణంతో ఏకీభవిస్తాడు. సర్వాత్మకం ప్రాణం ఆత్మత్వేన ఉపగతోపది. అందరినీ కూడా తన ఆత్మలాగా చూస్తాడు. తం సర్వాత్మానం ప్రత్యేగాత్మని ఉపసంహృత్య. మళ్ళీ ఆ సర్వాత్మని మళ్ళీ ఆత్మలో ఉపసంహరణ. మొట్టమొదట సర్వాత్మకం ప్రాణం ఆత్మత్వేన ఉపగతోపది. అందరిలోనూ తన ఆత్మను చూస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అందరినీ కూడా ఈ ఆత్మలో ఏకీభవిస్తాడు. ఉపసంహృత్య దృష్టుర్హి దుష్టభావం ఏతి నేతి ఆత్మానం తుర్యం ప్రతిపద్యతే. అప్పుడు ఈ విధంగా చూసిన తర్వాత వాడు ఆ ఆత్మనే అనుభవిస్తాడు. యమేష విద్వాన్ అనేన క్రమేణ ప్రతిపద్యతే. ఈ క్రమంగా ఎవడైతే ఆ ఆత్మని తుదియ ఆత్మని అనుభవిస్తాడో సయేష నేతి నేతి ఆత్మ ఇత్యాది నరిష్యతి చింతం వ్యాఖ్యాతమైంది. ఇదంతా కూడా ముందు మేము చెప్పుకుని వచ్చాము అంటాడు. అభయం వై జన్మ మరణాది నిమిత్తం అభయ శూన్యం ఏ జనక ప్రాప్తోసి. జన్మ మృత్యురహితమైన అభయ పదాన్ని పొందావు. కిల ఉవాచ ఉక్తవాన్ యాజ్ఞాతం తదేతద్ ఉక్తం అథవైతేహం తద్వక్ష్యామి ఎంత గమిష్యసి. ఇప్పుడు నేను చెప్తాను, ఎక్కడికి పోతావు. సాహోవాచ ఎంతో వైదేహ అభయ నిరుతామపి రక్షత. నువ్వు కూడా అభయ పదాన్ని పొందు ఉంటాడు. ఎవడు? జనకుడు. గచ్చతు యస్తం నః అస్మాన్ హే యాజ్ఞవల్క్య భగవాన్ పూజావన్ అభయం బ్రహ్మవేదేస్తే. అభయ పదాన్ని నువ్వు మాకు చెప్తున్నావు కనుక జ్ఞాపయతి ప్రాపితవాన్ మమ్మల్ని పొందింపజేశావు. ఉపాధి భూత అజ్ఞాన వ్యవధాన అపనయన. ఎలాగా? ఈ ఉపాధిలో ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని నువ్వు తొలగించేశావు. కిమన్యదహం విద్యా నిష్క్రియార్థ ప్రయచ్చామి. నువ్వు మాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చో నీకేమి ఇస్తావు? సాక్షాత్ ఆత్మాన్మేవ దత్తవతే. తన్నే ఇచ్చేస్తున్నాం. అతో నమస్తే అస్తి విదేహాస్తవ యథా ఇష్టం బుద్ధితాం. ఈ విదేహ రాజ్యాన్ని నీకు కావలసినట్టు నువ్వు ఉపయోగించుకో. అయం చ అహమస్మి దాసభావే. దాసభావంతో నీ దగ్గర ఉంటాము అంటాడు. చితో అయితే ఇష్టమా రాజ్యం చ ప్రతిపద్యస్వ. మరి ఇక్కడ నువ్వు ఎక్కడికి పోతావు అని చెప్పాడే అని చెప్పలేదు. అసలు సస్య ప్రాణాన్ని ఉత్క్రామంతి. వాడు ఎక్కడికి పోడు. ఆ సర్వాత్మ భావాన్ని పొందాడు కనుక సర్వాత్మతో ఏకీపిస్తాడు. పోయిన తర్వాత కూడా
తస్య ప్రాణాన్ని ఉత్క్రామంతి తస్య ప్రాణ ఇహేవ ప్రళయంతి. ఇప్పుడు జ్యోతిర్నామ తృతీయం బ్రాహ్మణం. సింహాసనం దిగొచ్చాడు కదా, కూర్చోబెట్టి సింహాసనం. ఆ సింహాసనం దిగొచ్చి ఇదంతా నీకు ఇచ్చేసాను, నేను దాసుడిని, ఈ రాజ్యాన్ని నన్ను నీకు కావాల్సినట్టు ప్రేమించాను అంటే